నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ప్రముఖ పుణ్యక్షేత్రం పంచదార్లకొండ అక్రమ మైనింగ్ కోరలో చిక్కుకుని వెలువెల్లాడుతుందన్న విమర్శలు వెలువెడుతూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొండపై అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారంటూ కూడా స్థానిక ప్రజలు వైసీపీ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురాతన ఆలయానికి ముప్పు వాటిల్లేలా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కూడా చెబుతున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. మైనింగ్ తవ్వకాల వల్ల పంచదార్ల క్షేత్ర పరిసర ప్రాంతానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. మైనింగ్ తవ్వకాల ప్రభావంతోనే నీటి రంగు కూడా మారిపోతోందని భక్తులు వాదిస్తూ ఉన్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచదార్ల ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ విఫలమైందా? మైనింగ్ అక్రమ తవ్వకాల వెనుక ఉన్నదెవరు? పంచదార పుణ్యక్షేత్రంలో అసలేం జరుగుతోంది? పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదార్ల కొండని ఈ ప్రాంత రాబందులు ప్రజా ప్రతినిధులుగా చెప్తున్నటువంటి రాబందులు స్థానిక శాసనసభ్యుడు, స్థానిక అనకాపల్లి ఎంపీ వాళ్ళ కంపెనీలకి లీజు అడ్డగోలుగా రాయించుకొని ఇక్కడ క్వారీని రోజుకి 300 నుంచి 400 లారీలు మొత్తం గ్రావెల్ని బయటకు అమ్ముకుంటూ కోట్లు కుమ్మరించుకుంటూ కోట్లన్నీ కూడా మిగ్గుతూ ఈ ప్రాంతాన్ని, ఈ పర్యావరణ ప్రాంతాన్ని, ఈ పుణ్యగిరి అయినటువంటి పలిగిరి పంచదారుల కొండని ఈ బుగ్గుపాలు చేసి కొండని పిండి చేస్తున్నారు. ఈ పిండి చేస్తున్నటువంటి దుర్మార్గులను వెంటనే దీన్ని సహకరించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని, ఈ కొండను కాపాడాలని, దానికోసం రిలే నిరాహార దీక్షలు ఈ రాంపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజానికం ఈ రోజు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అప్పటికి లీజులు రద్దు చేయకపోతే ఎవరికైతే రిట్లు కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది స్థానిక ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ తాలూకా కంపెనీ అది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వై శ్రీనివాస్ లక్ష్మీ నరసింహ కంపెనీ, ఈ ఎమ్మెల్యే బినాబీ కంపెనీ, ఈ కంపెనీని కూడా లీజును రద్దు చేసి తక్షణమే ఈ ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షల మద్దతు కోసం ఇక్కడికి వచ్చాం. మేమందరం నాయకులందరం ఇక్కడికి వచ్చి చూస్తే మాకే మతిపోయే పరిస్థితి. ఎందుకంటే పవిత్రమైన పంచదారుల కొండ, పంచదారులు అంటే పంచదార కాదు, పంచదారలు పైనుంచి వచ్చి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని టచ్ చేసుకుని వచ్చి ఆ దారల్లో, ఆ పవిత్ర జలాల్లో ఇక్కడ పవిత్ర స్నానాలు చేయడం అన్ని పూర్వకాలం నుంచి తరతరాలుగా ఆచారం. అక్కడ ఇంచుమించుగా 1200 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించారని చెప్తున్నారు. ఆలయాన్ని ధర్మరాజు గారు ప్రతిష్ఠించారని చెప్తున్నారు, మహాభారతంలో ఉంది. అలాంటిది మొత్తం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కొండలు రాత్రి మాయం చేసేస్తుంది. స్వయంగా స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, దాని మీద లీజులు తీసుకున్నారు. ఇచ్చిన దానికన్నా అధ్వానంగా తవ్వేశారు 2 నెలల్లో. ఇంకొక కంపెనీ పేరుని చేస్తున్నారు, అది స్థానిక ఎమ్మెల్యే గారు సంబంధించిన కంపెనీ అని చెప్తున్నారు, లక్ష్మీ నరసింహ మినరల్స్ అంట. మేము అడుగుతున్నాం, మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరందరూ కలిపి కొండలు పంచుకుని తినేస్తారా? అనుకొండలాగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? డబుల్ ఇంజిన్ స్థాయిలో దోపిడీయా? ఈ 48 గంటల లోపు మీరు ఇచ్చిన ఈ మైనింగ్ లీజులు రద్దు చేయాలి. అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటి మొదలైంది. ఏ రోజు కూడా పంచదారలో ఉన్నటువంటి 5 దారులు
కరువు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదొచ్చినా సరే ఆ నీటి ప్రవాహం అనేటువంటిది ఏ రోజు ఆగలేదు. అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ. రైట్గా అనకాపల్లి జిల్లాలోని చారిత్రాత్మకమైన పంచదార్ల పుణ్యక్షేత్రం మైనింగ్ కారణాల వల్ల కూడా ముఖ్యంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇప్పుడు ముఖ్యంగా కూడా ప్రతిపక్ష నాయకులు కూడా స్థానిక నేతల వల్ల కూడా ఈ అక్రమ మైనింగ్ ఇంతకాలం కూడా జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నాయకుల అండతోనే కూడా ఈ అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, మాట్లాడుతున్నాం. గెస్టులు జాయిన్ అయ్యారు. మేడ విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి స్టూడియో నుంచి జాయిన్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి రయ్య వెంకటరమణ గారు వైసీపీ అధికార ప్రతినిధి అలాగే జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డే. ముందుగా మేడ విజయశేఖర్ రెడ్డి ఇందాక మనం చూసాము మాట్లాడుతూ స్థానికులు ఎంత ఆరోపిస్తున్నారో, ముఖ్యంగా కూడా కన్నబాబు గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అంటే వైసీపీ నాయకులు ఇద్దరు కూడా మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నాయకుల అండతోనే కూడా ఈ మైనింగ్ కి వాళ్ళకి అనుమతులు ఇచ్చారు. సో ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఏం చెప్తారు? ఇంకొకటి పంచదార్లకి సంబంధించి కూడా శతాబ్దాల కాలం నాటి కూడా చరిత్ర ఉంది. బట్ ఎప్పుడూ కూడా ఈ తవ్వకాల వల్ల కూడా ఇటువంటి ఇప్పుడు వస్తున్నాయి కరెక్ట్ గా కూడా ఏవైతే ఈ మైనింగ్ వల్ల రంగు మారిపోయింది. బట్ ఇంత జరుగుతుంది. ముఖ్యంగా కూడా చారిత్రాత్మక కట్టడాలు అయితే ఏమిటి వాటికి అన్నిటి కూడా నో ఫ్లయింగ్ జోన్స్ రావాలంటూ కూడా పైన తిరుపతిలో కూడా చూస్తాం నో ఫ్లయింగ్ జోన్స్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రసిద్ధి దీనికి కూడా అసలు నో మైనింగ్ జోన్ రావాలి అంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ముఖ్యంగా కూటమి నేతల అండతోనే మైనింగ్ అక్రమాలుగా జరుగుతున్నాయి అంటున్నారు. మేడం, మీకు ప్రేక్షకులకు అట్లాగే మిగతా ప్యానలిస్ట్ మిత్రులందరూ కూడా నమస్కారం. వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో చాలా హడావుడి చేస్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో మల్లయ్యకొండ చూసాం. అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్లోనే, తెచ్చుకుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అప్పుడున్న మినిస్టర్ ఆయన, చిత్తూరు జిల్లా నుంచి ఫారెస్ట్ మినిస్టరు తెచ్చింది ఆయన, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చింది ఆయన. కానీ ఇప్పుడేమో హడావుడి చేయడం, అక్కడికి వెళ్ళి గలబా చేయడం, లేదంటే అక్కడ పార్టీ మన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, ఇలా రకరకాల సమస్యలు చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈరోజున్న పంచదార్ల ఒక ఆయన అంటున్నాడు కన్నా రాంబాబు గారు, మరి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లక్షల బస్తాలు అక్కడ రేషన్ బియ్యం తొలుకుపోతుంటే అక్కడేం పడుచుకోవాలి ఆయన 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉండి కూడా. కానీ ఈరోజు ఇది పంచదార అనుకున్నారేమో మీరు, ఇది పంచదార కాదు పంచదార్ల. ఏంటి మేడం, అసలు ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఎవరికి తెలియదు పంచదారలు అంటే? పంచదారలా కాదు, దాని పేరు పంచధారలు. అంటే 5 ధారలుగా నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది కాబట్టి 5 గుడులు అక్కడ ఉన్నాయి కాబట్టి, అది ధర్మరాజు కాలంలో అక్కడ వారు వనవాసం చేసేటప్పుడు ఆయన అక్కడ లింగేశ్వర స్వామిని అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి అక్కడ ధర్మలింగేశ్వర స్వామి అని అక్కడ ప్రసిద్ధి చెందిన దేవుడున్నాడు, శివుడున్నాడు కాబట్టి దానికి పవిత్రత ఉంది. అక్కడ మేము ఎన్ని కూడా ఓకే మేడం, అందరికీ తెలుసు. కానీ ఆయన అంత హేళనగా ఆయన దాన్ని మాట్లాడడం చూస్తుంటే కూడా. రెండోది, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడుంది మేడం? ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, రిత్విక్ ఆయన సీఎం రమేష్ గారి కంపెనీ ఎక్కడుంది? ఇచ్చింది ఎవరికి? విజయ్ కుమార్ నాయుడు అనే ఒక వ్యక్తికి, ఆ కంపెనీకో ఆ వ్యక్తికో ఆ రోజు గ్రావెల్ సంబంధించిన మైనింగ్ లీజ్ ఇచ్చారు. ఇక్కడ రిత్విక్ సంబంధం ఏంది? ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఒక గొప్ప లీడరు, ఆయన ఏమంటాడు లక్ష్మీ నరసింహ మినరల్స్ కి ఇచ్చారు అంటారు. ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? ఏదైనా కల్వబాబుకి ఏమన్నా మైనింగ్ ఆఫీసులు కనపడేమన్నా చెప్తున్నారా? మాకైతే అర్థం కాల. నేను అంటున్నాను మేడం, మైనింగ్ అది కూడా గ్రావెల్ మైనింగ్ అనేది సాధారణంగా ప్రతి జిల్లాలోనూ ఈరోజు మనకు గ్రావెల్ చాలా దగ్గర అవసరం ఉంది. ఫ్యాక్టరీలు రావడం అయితేనేమి, లేకపోతే రోడ్లకైతేనేమి, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఎక్కడైనా మనం నిర్మించాలంటే మట్టి ప్రధానంగా లెవలింగ్ కావచ్చు, లేకపోతే రోడ్లకు కావచ్చు, ప్రతి దగ్గర అవసరం. కాబట్టి ఎక్కడో దగ్గర మనం తవ్వాలి. కానీ అక్కడున్న అవసరాల దృష్ట్యా అనకాపల్లి దగ్గర అక్కడ కొంత భాగం అక్కడ సర్వే నెంబర్ 1లో 2.5 హెక్టార్స్ అంటే 6 ఎకరాల భూమిని మైనింగ్ ఇచ్చారు. అది యాజ్ పర్ రూలే గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అది కూడా ఏంటి, ఈ 5 పుణ్యక్షేత్రాలు గుడులు ఏదైతే ఉన్నాయో అక్కడికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. ఎక్కడా పక్కనైతే కాదు. కానీ ఈ పంచదారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇది నిరంతర ప్రవాహం. ఇది ఈ పంచదారలు
ఏదైతే ప్రవాహాలు ఉన్నాయో ఇవి నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి. కానీ దాంట్లో కొంత రంగు మారుతున్నది అనేది అది వాస్తవం. అది వాస్తవం. స్థానికులు గొంతెత్తి చెప్పి వాళ్ళ సమస్యలు తీసుకొస్తున్నప్పుడు కూడా మేడం ఇప్పుడు అందుకనే నేనేమంటున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఆల్రెడీ అధికారులను పంపించింది అక్కడికి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమినరీ సర్వే ఏదైతే చేయాలనో చేశారు. కొంత ఆ బౌండరీస్ ఏదైతే ఈ 2.5 హెక్టార్స్ ఏదైతే గుర్తించారో దానికన్నా కొంత మించి తవ్వుతున్నారనే ఒక కొంత ప్రిలిమినరీ ఫైండింగ్ కూడా చేశారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు వెరీ క్లియర్ గా విజయ్ కుమార్ నాయుడు అనే వ్యక్తికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్ గా మీరు ఎక్కడ కూడా మైనింగ్ చేయొద్దు, ఆపండి. అట్లాగే వీరితో కాకుండా ఫర్దర్ గా ఇచ్చారు. నష్టపోయిన దానికి సంబంధించి కూడా నాకు తెలిసి ముఖ్యంగా కూడా వైసీపీ నాయకులనే కాదు, జనరల్ గా ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇలాంటి వాటి గురించి ఎందుకు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వచ్చారు? ఆయనకే సంబంధం. మేడం ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్న ప్రజలు వచ్చి కూడా బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు, కలెక్టర్లకు పిటిషన్లు ఇస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఒకటే మాట్లాడుతున్నారు. మేడం నేను ఒకటే అంటున్నా, అక్కడ రంగు మారడానికి కారణం ఇక్కడ జరుగుతున్న మైనింగ్. మేడం ఆబ్వియస్ గా ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైనా రంగు మారాలంటే అక్కడ వైబ్రేషన్స్ రావాలి మేడం. ఇంకోటి ఏంటంటే దాంట్లో మట్టి కలవాలి. మరి వీళ్ళు ఏదన్నా ఒక ఈ ఎక్స్ప్లోజివ్స్ తో ఏదన్నా కొంత అక్కడ వాళ్ళు సంబంధించిన ఈ పేలుస్తారు చూడండి, మన జిలిటిన్ స్టిక్స్ తో పేల్చి కొంత లూజ్ చేస్తారు ఎర్త్ని. లూజన్ చేసే దానికి ఏమైనా పేల్చితే అట్లా అయిందా, లేదు ఇంకెక్కడైనా వేరే ప్రాబ్లం ఉందా, దీనికి సంబంధమే లేదా, ఇవన్నీ కూడా జియాలజీ వాళ్ళు ఇంకా ఫర్దర్ గా కొంత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పటికిప్పుడు కేవలం ఈ మైనింగ్ వల్లే అది రంగు మారిందా అనేది ఇప్పటికైతే ఎవరికి తెలియదు, ఎవరు ఇంకా దాన్ని గుర్తించలా. కానీ ప్రస్తుతానికి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు కొంత సరిహద్దులను అయితే వీళ్ళు తవ్వుతున్నారు. ఎక్కడైతే మనకు సరిహద్దు పెట్టామో సర్వే నెంబర్ 1లో 2.5 హెక్టార్స్ కి వాటిని మీరుతున్నారనేది ఒకటైతే ప్రిలిమినరీ ఫైండింగ్ గా అర్థమైంది. కాబట్టే వాళ్ళకు క్లియర్ గా నోటీస్ ఇచ్చారు, ఆపమన్నారు. ఈ రెండోది ఏంటంటే ఈ రంగు ఎందుకు మారుతున్నాయి పంచదారలు అనేది కూడా త్వరలో ఒక గవర్నమెంట్ టీం వెళ్తుంది, అది కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తారు. మూడో విషయం ఏంటంటే మేడం ఆర్కియాలజీ వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అయ్యేట్టున్నారు ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ గుళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి వారు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కావచ్చు, అంటే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో అక్కడికి ఫర్దర్ గా మైనింగ్ చేయాలనా లేదంటే పూర్తిగా ఇట్లాగే ఆపేయాలనా, రెండోది నీరు ప్రవాహం దేని వల్ల కలుషితం అవుతోంది, ఎందుకు రంగు మారుతోంది, ఇవన్నీ కూడా మేడం అన్ని కూడా త్వరలో అన్ని బయటకు వస్తాయి. ఈ లోపల వీళ్ళ హడావుడి ఏంటంటే మేడం ఆ రోజుల్లో 5 కోట్ల టన్నుల శాండ్ ని వీళ్ళు అక్రమంగా దోచుకుపోయారు 2019 నుంచి 24 వరకు. ఆ రోజు కనపడలేదా? 8,000 కోట్లు ఈ రోజు మేడం జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ఈ రోజు 8,000 కోట్లకు డిమాండ్ నోటీస్ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఆ రోజు ఏం చేశారండి ఈ బడా నాయకులంతా? వెంకటరమణ గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మేడం. మన ప్యానల్ సభ్యులకు అలాగే మన ఐ న్యూస్ వ్యూవర్స్ కి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం సనాతనవాదంతో ఈరోజు అడావిడి చేస్తే ఇంత అంత కాదు. ఈ ఏదైతే ఉందో పంచదారులనే ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు ఈ సనాతనవాదులందరూ. ఈ బీజేపీ ఎంపీ, అక్కడ స్థానిక బీజేపీ ఎంపీ, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా దేవుడి పేరుతో నిరంతరం ప్రజలపై దాడులు చేసిన సందర్భాలు మనం చూసాం. కనీసం ఈరోజు ఒక ఎందుకంటే చోళుల కాలం నాటి ప్రాచీన ఓ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు కూడా అక్కడ వాళ్ళకి మైనింగ్ అనేది ఏదైతే ఉందో మైనింగ్ ద్వారా కోట్లు సంపాదించాలనే దుశ్చర్యతో ఈ రోజు వరకు అక్కడ స్థానిక ప్రజలు నిరాహార దీక్షలు ఏదైతే ఉన్నాయో అన్ని చేసినా సరే పట్టించుకోకుండా అక్కడ అధికారులు కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ అదేవిధంగా ఆర్కియాలజీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న మైనింగ్ కి ఎంతైతే వీళ్ళు తీసుకున్నారో ఏదైతే 2.5 హెక్టార్స్ అని చెప్తున్నారో దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి కాలుష్య నియంత్రణ మండలి కూడా పక్కన పెట్టి ఈ రోజు వరకు ప్రజల్ని అక్కడ ఉన్న స్థానిక ఏదైతే ఉన్నారో ఆ దేవాలయాల్ని నిర్వీర్యం చేయడానికి, ఎందుకంటే చరిత్రలో ధర్మరాజు లాంటి వ్యక్తులు ఈ ప్రదేశానికి వచ్చారని చెప్పి ప్రతీది అక్కడైతే ఉంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఒక ధనయజ్ఞంతో ఒక ధనంతో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదంటే మట్టి అనేది మైనింగ్ తో ఈరోజు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చూశారు కదా, ఒకప్పుడు ఏదో రుషికొండలో మనం ఒక మంచి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే దాన్ని బోడుగుండు అయ్యా ఏముంది నీకు కనపడలేదు, మీ కళ్ళు మాకు కనపడి మీరు చెప్పేది మీరు చేసే పనులన్నీ అక్రమంగా చేస్తున్నారు. అవన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. సింహాచలం లక్షల కోట్లు కొట్టేసిన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో మీరు పనిచేస్తూ మీరు మాట్లాడితే ఎట్లా అండి వెంకటరమణ గారు? పర్యావరణాన్ని ఈ రాష్ట్రంలో అక్రమాలకు అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం అదే విధంగా రప్పరప్ప బ్యాచ్ దేవాలయాలు కూడా మీరు ఏదైనా ప్రతిపక్ష పార్టీ చేస్తే మీకు తప్పు, మీ పార్టీ వాళ్ళు చేస్తే అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మీలాంటి పువ్వులు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ప్రభుత్వాన్ని రేపు ఏ విధంగా గద్దె దించుతారో మీరు చూస్తున్నారు. కడప నుంచి వచ్చేసి కడప వాళ్ళ భూములకు కబ్జా చేస్తారని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేస్తే సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈ రోజు కడప నుంచి వచ్చి ఈ రోజు అప్పనంగా ఈ రోజు అనుకున్న దానికంటే సీఎం రమేష్ కి ఏం సంబంధం అండి? మీకు ఎక్కడ ప్రూఫ్ ఉందా మేడం? నేను ఓపెన్ గా అడుగుతున్నా వెంకటరమణ గారిని, అన్యాయంగా మాట్లాడడం పద్ధతి కాదు. ప్రూఫ్ ఎక్కడైనా ఉందా? సీఎం రమేష్ గారి ట్రిప్పర్లు కావచ్చు, మెషినరీ కావచ్చు, లేదంటే ఆయన కంపెనీకి ఉన్న లీజ్ కావచ్చు, ఎక్కడైనా ప్రూఫ్ ఉందో చూపేయండి మేడం. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ ఉన్న వాళ్ళని దుమ్మికి పోయడం ఏంటి మేడం? మేడం నేను అదే అంటున్నా, కనీసం వారి ట్రిప్పర్లు అన్నా కదా మేడం? మీరు కూడా ఎన్నో చూసింటారు సమస్యల్ని. వారి ట్రిప్పర్లో వాళ్ళ మెషినరీలోనే ఉండాలి కదా. దొంగతనాలు చేస్తారా? ఎవరికి చెప్దాం అనుకుంటున్నారండి? అంటే ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే వాళ్ళ మీద దుమ్మితి పోయడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి దుమ్మితిపోయాం. మేడం ముందు మీరు ప్రశ్న రావాలని సపోర్ట్ ఆపమండి మేడం. సనాతన ధర్మం అంటే సన్న కుల ధర్మం అని మాట్లాడే వ్యక్తిని ఆయన ముందు సపోర్ట్ ఆపమండి. ముందు మళ్ళా సనాతన ధర్మం గురించి మాట్లాడదాం మేడం. ఈ రాష్ట్రంలో దేశంలో హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఇంత అన్యాయంగా మాట్లాడాలి ఎప్పుడో ప్రశ్న రావణ్ లాగా మీరు ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన కేసులు వాదిస్తూ మీరు సనాతన ధర్మం గురించి ధర్మరాజ గురించి మాట్లాడితే ఎంత అన్యాయం మేడం? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ప్రశ్నారామన్ ఎందుకు తీసుకొస్తారు? సర్వనాశనం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మాఫియాని అంటే కొండల్ని పిండి చేయటానిక మీరు అంటున్నారు. ఎక్కడ మాఫియా ఉందండి? మేడం ఉన్నారు పక్కనే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది దీని మాఫియా అంటారా? ఏమండి గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి 2.5 హెక్టార్స్ లో లీజుకి ఇస్తే సర్వే నెంబర్ 1లో దాని మాఫియా అంటారు ఏంటండి? గాలి జనార్దన్ రెడ్డి ఏమండి అడవులను కొట్టేసి గోపురాపురం మైన్స్ దోచారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి, దాన్ని మాఫియా అంటారు. కొన్ని కోట్ల టన్నుల ఇసుకను దోచేశారు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో, దాన్ని మాఫియా అంటారు. మేడం మైనింగ్ అంటేనే గుంతలు మేడం. మేడం నేను అంటున్నా వారు మైనింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎంత లోతుగా తవ్వాలి, ఎంత వైడన్ గా తవ్వాలి, ఎక్కడెక్కడ సరిహద్దులు అనేది మొత్తం గుర్తిస్తారు మేడం. ఎక్కడ మనకేమి మీకు ఇచ్చే పర్మిషన్ మీరు చేసుకోవాలని ఉండదు. ఎంత లోతు వెళ్ళాలని కూడా పర్మిషన్ ఉంటుంది. ఆ రకంగా తవ్వుతారు. రెండోది ఏంటంటే మేడం గుంతలు అనేది ఎక్కడ ఒక దగ్గర తవ్వారనుకోండి కొంత గ్యాప్ వదులుతారు. ఎందుకు ఈ ట్రిప్పుల్లో తిరగడానికి గ్యాప్ వదులుతారు, మళ్ళీ ఇంకో దగ్గర తవ్వుతారు. దాన్ని మీరు గుంత అంటున్నారు. దానికి గుంత ఏం కాదు, అది ఎంతో కొంత లోతు అయితే ఇస్తారు మనకి పర్మిషన్. దాని మీరు ఇసుక తవ్వి కింద రాళ్ళు నిలబడి గుంతలు పెడితే అది తప్పు. కానీ ఒక ఇసుకను వీళ్ళు మొత్తం కింద రాతి రాళ్ళు కలపడే రకంగా తవ్వారు వీళ్ళు 5 సంవత్సరాల్లో. దాన్ని అది గుంతలు పెట్టడం అంటారు. ఇక్కడ గుంతలు పెట్టడమే అక్కడ మైనింగ్. అది ఎక్కడ గుంతలు పెడతారండి? పంచదారలో పవిత్ర ఏమండి మనకి తెలిసి చెప్పండి. నేను కాంట్రాక్టర్ ని, మైనింగ్ చేశాను నేను కూడా. మాకు పెద్ద కంపెనీ ఉంది, నేను కాంట్రాక్టర్ ని, నాకు తెలుసు మైనింగ్ ఎలా చేస్తారో. మీరు వెళ్ళి చూడండి, మంగళపేట బెరడీస్ చూడండి ఎలా చేస్తారో, ఎన్ని గుంతలు ఉంటాయో. అట్లాగే రకరకాల దగ్గర మైనింగ్ జరుగుతుంది. వెళ్ళండి, వెళ్ళి చూడండి. మనం ఎక్కడ కారులో కూర్చొని బైకుల్లో కూర్చొని మనకి బుద్ధి బుద్ధి మాట్లాడతామంటే కుదరదు. ఆయన అన్నారు చూడండి, మీ ఆయన ఏమండి ఆయన కన్నబాబు, ఇది పంచదారలు కాదు, పంచదార అనుకున్నారు మీరు, ఇది పంచదారల
ఏం మాటలండి? మీరా సనాతన ధర్మాన్ని గొప్పగా మాట్లాడేది? పంచదార కొనంటారా అండి? మేడం ఒకటే చెప్తున్నా, వీళ్ళకి అసలు నైతిక హక్కే లేదు. వైసీపీ వారు ఎంత తక్కువ మాడితే అంత మంచిది వాళ్ళకి. వాళ్ళు చేసిన ద్రోహాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళు చేసిన దోపిడీలు ఈ రాష్ట్రంలో మేడం, ఈ ప్రపంచంలోనే వైసీపీ వారంతా అరాచకవాదులు ఎవరూ లేరు. వారు చేసిన 5 సంవత్సరాల దోపిడీ వేల కోట్లు కాదు మేడం, ఇది లక్షల కోట్లు. మీరు ఊహించరు ఆ డబ్బుని. అంత దారుణంగా మీరు చేసి మళ్ళా డిబేట్కి వచ్చి మాట్లాడతారంటే ఏమనాలండి? సార్ మేము మీరు ఈ రోజు కనీసం మీరు చూస్తున్నారు కదా, ఈ రోజు చాలా మంది మీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పేదలు, ఎన్ఆర్ఐలు మొత్తం భూములు పేదలు అంటే మీకు భలే ప్రేమ సార్, కబ్జాలు కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగి జనాలు గ్రీవెన్స్ లో పెట్టుకుని చాలా బడుగు బలహీన వర్గాలు అంటే అందుకే ఎమ్మెల్సీ అంటబాబు డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ సేవాన్ని. భలే ప్రేమ మీకు పేదలంటే. మేడం నేను ఓపెన్ డిబేట్, మీరు ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి. ఓపెన్ గా చెప్తున్న డిబేట్ లో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి. వైసీపీ గవర్నమెంట్ లోకి ఇప్పుడు గవర్నమెంట్ కి తేడా ఏంటో క్లియర్ కట్ గా మాట్లాడదాం. ఒక పంచదారులే కాదు, ఏ డిబేట్ కైనా సిద్ధం. మీరు చేసిన ద్రోహాలు, దుర్మార్గాలు ఏంటి, మీరు చేస్తున్న ఏంటి, మీరు చూపండి. మేము దేనికైనా సిద్ధం మాట్లాడండి. ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి మేడం. పంచదారుల కోసం మేము జగన్మోహన్ రెడ్డి ఏమండి రప్ప బ్యాచ్లు గన్స్ మేడం, మన వైజాగ్ ఏంటి మేడం, గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంట. అంటే మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు, కేవలం మేము తుపాకులు పెట్టి కలుస్తాం. ఎవరు కలుస్తారు మేడం? వీళ్ళు అధికార పార్టీ నాయకులు కలుస్తారా? ప్రజలు కలుస్తారా? మీకు ఓటేసిన కర్మానికి 40% మంది ఓటేశారు, వాళ్ళు కాల్చండి ముందు. మీకు వేసిన కర్మానికి అగ్రిమెంట్స్ అంటారా మీరు? మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంది బిజినెస్ మ్యాన్ లో, సూర్యాబాయ్, ఆయన మాఫియాడాను అంటే మీరు కూడా మాఫియాడానా? మీ జగన్మోహన్ రెడ్డి రప్ప అంటారు, ఏదో గంగమ్మ జాతరలో తల నరుకుతా ఉంటారు. అంటే మీ వాడు రెడ్ శాండిల్ డానా, పుష్పానా మీ వాడు జగన్మోహన్ రెడ్డి? ఏం మాటలండి అసలు? అసలు మీరు కార్యకర్తలేనా? అసలు నాకు అర్థం కాదు. ఏం క్యాడర్ మేడం? వెంకటరమణ గారు, రేపు అంటే చలో దీనికి సంబంధించి కూడా చలో దీక్షను కూడా చేపడుతూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు మద్దతుగా కూడా వెళ్ళబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే కూడా నో మైనింగ్ జోన్ కూడా మొత్తంగా టెంపుల్ చుట్టూ కూడా ఉండాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. మేడం, ఈరోజు ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా కొన్ని ప్రాంతాల్ని ఏదైతే ఉందో ఆర్కియాలజీ, అదే విధంగా ఈ సిద్ధాంత ప్రకారంగా మేము ఎప్పుడు చేసినా ఇలాగా ఈ గుళ్ళు ఆధ్యాత్మికత, దేవుడు, హిందూయిజం ఈ మాటలు మీరు మాట్లాడకండి. జనాలు నవ్వుతున్నారు. ప్రశ్న రావాలని ముందు సపోర్ట్ చేయడం ఆపండి. తిరుమల లడ్డూని ఎంత అపవిత్రం చేశారో, ఎంత దారుణంగా ప్రవర్తించారో మీరు ఇంకా ఆధ్యాత్మిక గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు 42 దేవాలయాల్ని విజయవాడలో కూల్చిన సందర్భాలు మీరు మర్చిపోయారు అనుకుంటారా? ఇంకా రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఇప్పటికీ కూడా ఏదో పురస్కారాలు వస్తే జనాలు చంపడం మీ ఉద్దేశం. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి ఏదో దేవాలయం పోవడము, అభిషేకం చేయడము, ఇటు దీపాన్ని తిప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి. హిందుత్వం అంటే నేర్చుకోండి. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా అక్కడ చేరుకొని ఆ రాష్ట్ర అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేము భరోసా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రజలు ఎక్కడ ఉన్నారండి కొండ తెచ్చేది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రే వెంకటరమణ గారు, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, ఇప్పటికైనా కూడా ప్రజల అభ్యర్థన మేరకు కూడా ఈ నిరాహార దీక్షలు అంతా కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ జోన్ కి, మైనింగ్ జోన్ కి సంబంధించి కూడా నిబంధనలు ఎంత వరకు కూడా వర్తిస్తాయి, నో మైనింగ్ జోన్ చుట్టూ కూడా ఉండాలంటూ కూడా అటు కోరుకుంటున్నారు. సో రేపు మరి ఈ దీక్ష ఉండబోతోంది. సో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో మీ వెంటే.